మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఒక చిన్న వాక్యాన్ని ధ్యానం చేసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26, 27 వాక్యాలు మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26, 27 వాక్యాలు చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానం కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఓట, అది మరణ పాశముల నుండి విడిపించును. చాలు. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నమ్మకస్తుడైన దేవ, మీకు వందనాలు. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడి బలపరచమని, ఈ కూడికంతటి మీరు ఘనంగా జరిగిస్తున్న విధానాన్ని బట్టి మా హృదయాంతరంగాల నుంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మక శక్తులను బంధించి ఆజ్ఞాపిస్తూ, వెనుకగిన చెవులను అర్థం చేసుకున్న మనసును దయచేసి పరలోక మాటల కృపతో నా నోటికి అందించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో 2 వచనాల్లో కూడా మనకు కనబడుతున్న మాట ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. చెప్పండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు ఒక వ్యక్తి కలిగి ఉన్నట్లయితే ఆ వ్యక్తి జీవితంలో మొట్టమొదట బహుధైర్యం కలిగి ఉంటుందంట. ధైర్యం కలిగిన వారుగా మార్చబడతారంట. గుర్తుపెట్టుకోండి, ఈరోజు అనేక పరిస్థితుల్లో మనిషి ధైర్యాన్ని కోల్పోతూ ఉన్నాడు. రోగాలను బట్టి, సమస్యలను బట్టి, సమాధానం లేకపోవటాన్ని బట్టి, అన్నీ ఉన్న డబ్బుండి, ఆరోగ్యం ఉండి అనుభవించలేక అసమాధానంతో అల్లాడిపోతూ ప్రజలు ధైర్యాన్ని కోల్పోతున్నారు. ఈరోజు నా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాడో వారు బహు ధైర్యం కలిగిన వారుగా మార్చబడతారంట. ఆ భక్తి జీవితము, ఆ వైరాగ్యమైన జీవితము దేవుని దగ్గర ఎలా ఉంటుందంట? ధైర్యాన్ని పుట్టించేదిగా మార్చబడిద్దంట. స్తోత్రం. అయితే ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి పిల్లలకంట అది ఆశ్రయస్థానంగా మార్చబడిద్దంట. 7 గంటలకు మేము ప్రార్థన మొదలు పెడుతున్నాం. మీరు ఎన్ని గంటలకు ప్రార్థనకు వస్తున్నారో నాకు తెలియదు, మీరు ఆలోచించుకోండి. మీరు చేసే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, దేవుని యందు భయభక్తులు మీరు కలిగి ఉన్నట్లయితే మీ బిడ్డలకి ఆ భక్తి ఆశ్రయంగా మార్చబడిద్దంట. రోగంలో విడిపించేదిగా మార్చబడిద్దంట. సమస్యల్లో సమాధానాన్ని ఇచ్చిద్దంట. ఏమి తోచని పరిస్థితుల్లో మీరు చేసిన అటువంటి భక్తి వారిని క్షేమకరంగా నడిపించిందంట. అంతేకాదు, ఇక్కడ చెబుతుంది తెలుసా, మరణ పాశముల నుంచి వారిని విడిపించును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. జాగ్రత్తగా నాలి. దేవుని యందు భయము మన బిడ్డలకి ఆశ్రయపురమని మీరు మర్చిపోవద్దు. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నట్లయితే చాలామంది తెలియట్లేదు ఈరోజు. అంతే. ప్రార్థన అంటే విలువ లేదు, ఆత్మీయత అంటే విలువ లేదు, దేవుని సన్నిధి అంటే విలువ లేదు, దానికోసం పాకులాడటం లేదు, దానికోసం ఆరాటం లేదు. ఎవరైతే భయపడే వాళ్ళు ఉంటారో వారి బిడ్డలు, ఇది సత్యం, వారి బిడ్డలు యెహోవా యందు భయభక్తి కలిగి ఉంటా ఎవరైతే కలిగి ఉంటారో వారి బిడ్డలకి ఆశ్రయపురంగా ప్రభు మారుస్తాడంట. స్తోత్రం. మనం చెప్పగలగాలి, నా భక్తి నా బిడ్డలకి ఆశ్రయపురమని. ఆమేన్. నా భక్తి నా బిడ్డలకు ఆశ్రయపురమని మీరు చెప్పగలగాలి. నాకు తెలుసు నా బిడ్డలు ఏదో ఒక రోజు మారు మనసు పొంది మంచి ఆత్మీయమైన సహవాసంలో స్థిరపరచబడతారని ఒక నమ్మకం మనకు ఉండాలి, ఒక విశ్వాసం మనకు ఉండాలి. ఆ విశ్వాసంలో మనం వారిని నడిపించాలి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇక్కడ మాట్లాడతాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవారు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవారని 2 సార్లు ప్రభువారు అంటూ ఇక్కడ 3 గొప్ప విషయాలు చెప్తా ఉన్నాడు.
4 గొప్ప విషయాలు చెప్తా ఉన్నాడు. 2 సార్లు యెహోవా యందు భయభక్తులు కలిగుండు, యెహోవా యందు భయభక్తులు కలిగుండు అని చెబుతూ 4 అతి శ్రేష్టమైన విషయాలు చెప్తా ఉన్నాడు ఈ 2 వచనాల్లో. ఏంటంటే, ఒకటి, యెహోవా యందు ఒక వ్యక్తి భయభక్తులు కలిగి ఉన్నట్లయితే అతనికి ధైర్యం ఉంటుందంట. ఒక ధైర్యం, ఒక నిరీక్షణ ఉంటుంది. ఒక ధైర్యం, ఒక నిరీక్షణ ఉంటుంది. మనం ఏం చేసినా, ఎక్కడికి పోయినా విజయం ఉంటుందని యేసోబు వలె ఒక ధైర్యం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. రెండోది, మన పిల్లలకు ఆశ్రయస్థానంగా మార్చబడతాడు. మూడోది ఏంటంటే, అది జీవపు ఊట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాను బట్టి ఏమైందంట, అది జీవపు ఊటగా మార్చబడిపోయిందంట. అది ఆర్డినరీ కాదు. అది మన కాడ ఎన్ని ఓట్లున్నా సరే, ఈ జీవపు ఊట అనేది లేకపోతే మరణం నుంచి విడిపించబడం, మరణం నుంచి తప్పించబడం, మరణ పాశాల నుంచి మనం విడిపించబడం. గుర్తుపెట్టుకోవాలి, లోకము బహు విడ్డూరంగా మార్చబడిపోతుంది. ఎటు చూసినా భయంకరమైన పరిస్థితులు, ఎటు చూసినా భయంకరమైన పరిస్థితులు. ఒకడు దేవుడే లేడంటాడు, ఒకడంటాడు అసలు ఆకాశమే లేదంటాడు. ఏం లేదంటమ్మా? దేవుడు లేడంటే ఏనొచ్చు, ఆకాశం లేదంటే ఆకాశం నుంచి వర్షం పడుతుంది అందరికీ తెలుసు. నా పరిశుద్ధ బైబిలు, నా దేవుని గ్రంథము, దేవుడి చేత రాయబడ్డ మాట ఫస్ట్ దేవుడు అన్న తర్వాత మాట ఏం చెప్పండి? భూమి ఆకాశములను ప్రభు సంబోధిస్తున్నాడు. భూమి ఆకాశములను ప్రభు సంబోధిస్తూ ఉన్నాడు. ఇంగ్లీష్లో హెవెన్ అండ్ ఎర్త్ అని ఉంటుంది. గాడ్ క్రియేషన్ హెవెన్ అండ్ ఎర్త్, దేవుడు ఆకాశములను భూములను సృజించిన రాసి ఉంటుంది. కొంతమంది అంటారు ఆకాశాలు లేవు అంటాడు. కొంతమంది దేవుడు లేరు అంటారు. మరి ఎవరున్నాయి అంటే, దేవుడు ఉంటే పలానా రోజు యాక్సిడెంట్ అయింది ట్రైను, దేవుడు ఏం చేశాడు? అమ్మా, తాగొచ్చి భర్త భార్యని కొడితే భార్య ఏమంటుందంటే, దేవుడు అనేవాడు ఉంటే నా భర్త చేతులు కట్టేయచ్చుగా అంటుంది. అది ఎవరి లోపం? బియ్యం ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి, స్టవ్ ఉంది, గ్యాస్ ఉంది, అన్నీ ఉన్నాయి, చికెన్ ఉంది, దానికి కావాల్సిన సమస్య ఉన్నాయి, వండుకొని తినాలి. దేవుడే కనుక ఉంటే వండి పెడితే బాగుండని చెప్పేసి అంటే నువ్వు సచ్చిన కానీ అది స్టవ్ మీదకి ఎక్కదు. జీవం లేని వాళ్ళు మాట్లాడే మాటలు, మనుషుల తప్పుదాలని దేవునితో సంబోధించకూడదు. మనుషుల తప్పుదలని దేవునితో సంబోధించకూడదు. దేవుడు తప్పు చేయమని చెప్తాడా? దేవుడు తప్పు చేయమని చెప్తే దేవుడు ఎందుకు అవుతాడు? దేవుడు తప్పు కొన్ని దేవుళ్ళు ఉన్నారు ఈ లోకంలో. వాళ్ళు కలుగు చేస్తున్న దేవుళ్ళు. ఆడలు మొత్తం ఒక దేవతను పూజించాలంట. ముందు పెట్టుకొని వేసేసి చికెన్ ముక్కలు ముందు పెట్టుకొని తాగుతూ పూజించాలి వాళ్ళు. మరి వాళ్ళు ఎవరు మనకు తెలియదు. వాళ్ళ ఆచారాలు అవి, మనకెందుకు ఆ తలక నొప్పి? నువ్వు ఆరాధిస్తున్న దేవుడికి నువ్వు భయపడితే నీలో నాలో ఒక జీవపు ఊట వస్తుందంట. ఏంటిది చెప్పాలి? ఏంటిది? ఊట అనే మాట అది అభివృద్ధి పరుచబడుతూనే ఉంటుంది. ఆ ఊట ఆగిపోయే ఊట కాదు, అది జీవపు ఊట. ఉబ్బుతూనే ఉంటుంది, జీవాన్ని ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ జీవపు ఊట ఎప్పుడైతే ప్రవహిస్తూ ఉంటుందో అప్పుడంట ఆ కుటుంబంలో మరణకరమైన వాతావరణాలు కనపడవంట. సస్యశ్యామలంగా కుటుంబం మార్చబడిపోయింది. చీకట్లో ఉన్న ఒక వ్యక్తినంట కొన్ని సంవత్సరాల పాటు భయంకరమైన చీకట్లో పెట్టేశారంట. కొన్ని సంవత్సరాల పాటు బతికాడు. ఒక్కసారి వెలుగులోకి తీసుకురాగానే ఆ వెలుగు చూసిన వ్యక్తి చచ్చిపోయాడంట. వారికి ఏమలవాటు అయిందంటే చీకట్లో ఉండటం అలవాటు అయిపోయింది. చీకట్లో ఉండి మనం చూడండి, కరెంట్ పోయినప్పుడు కళ్ళు కనపడవు. కరెంట్ పోయిన కొన్ని నిమిషాల తర్వాత ఆటోమేటిక్ కొంచెం లైట్ కనపడతా ఉంటుంది. అలాగనే
చీకట్లో ఉన్న మనకి కరెంట్ వచ్చిందనుకో, అప్పుడు లైట్ వేసారనుకో కళ్ళు కనపడవు. వాక్యం ఏం చెప్పిందంటే చీకట్లో ఉన్న వాళ్ళు వెలుగులకు నడిపించబడాలి, ఆశ్చర్యకరమైన వెలుగులకు నడిపించబడాలి. అందుకని జీవపు ఊట వారిలో ఉండాలంట. వెంకయ్యమ్మ గారు, జీవపు ఊట వారిలో ఉండాలంట. నిత్యం ఉబికేటి జీవపు ఊట వారిలో ఉంటే వారిలో ఏం జరిగింది తెలుసా? చెప్పాలి. మరణ ఛాయలు వారిలో పనిచేయవు, సచ్చిన స్థితి వారిలో ఉండదు. నిరంతరము నిత్యము అన్ని విషయంలో యోగ్యులుగా మార్చబడతారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, ఈ రాత్రి దేవునికి మీరు భయపడండి, సహవాసానికి భయపడండి, సంఘానికి భయపడండి. ఈ రాత్రి మీరు దేనికి భయపడాలి తెలుసా? దేవునికి భయపడాలంతే, ఇంకెవరికి భయపడాల్సిన అవసరం లేదంటే మనము గౌరవప్రదంగా భయపడాల్సిన అధికారులకి, ఇంటి ఓనర్లకి, అందరికి మనం భయపడాలి కాదంటలా. ఇంట్లో ఉన్న వాళ్ళకి మనం భయపడాలి. కానీ ఈ భయము ఒక అడిషనల్ భయం. తల్లి కంటే, తండ్రి కంటే, భర్త కంటే, భార్య కంటే, బిడ్డల కంటే, అత్త కంటే, మామ కంటే, అల్లుడి కంటే, కోళ్ళ కంటే, కొడుకు కంటే, కూతురు కంటే, అందరికంటే ఎక్కువగా యేసయ్యకి భయపడాలి. ఎవరైతే యేసయ్యకి భయపడుతుంటారు, అందుకని బైబిల్ రాసుంటుంది 26వ అధ్యాయం అనుకుంటాను, ఆదికాండంలో, ఒక అతడు ఆశీర్వదించిన తర్వాత అది తప్పని తెలియగానే గడగడ 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 ఉనిగిపోయాడంట. గడగడ ఉనిగిపోయాడంట. దేవుని మాటకు భయపడిపోయి ఉనిగిపోయాడంట. ఈరోజు మేము ఏంటంటే ఎవరు వచ్చినా కానీ ఒకే ఆశీర్వాదం ప్రార్థనలో. చదువు 26 లేకపోతే 27. ఇరవై 27:33. ఈ 100 సంవత్సరాల ముసలాయనకి ఎందుకు మా అంత భయం? మెక్కటంగా వణికిపోయాడంటమ్మా. అర్థమైందా? ఆరాధన చేసినప్పుడు మనం కుర్చీలోంచి లేవట్లా, ఆరాధన చేసినప్పుడు కుర్చీలోంచి లేవట్లా. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చోలేకపోతున్నాం, నుంచోలేకపోతున్నాం దేవుని కోసం. మీరు ఆలోచించుకోండి. నేను చెప్పే మాట ఏంటంటే దిస్ ఈజ్ నాట్ కమాండ్, ఇది ఆజ్ఞ కాదు, ప్రేమతో నేను మీకు తెలియపరుస్తున్నాను. మీకు ఒక కుమార్తె, ఒక మనవరాలు ఉందనుకో, ఆ పిల్లకి పుట్టినరోజు వచ్చిందనుకో, ప్రేమతో ఏదైనా తీసుకొచ్చి ఇస్తావు కదా. ఎంత కష్టపడతావు, రోజంతా పోయి పని చేసి తీసుకొచ్చి ఇస్తావు కదా. మరి దేవుణ్ణి నువ్వు భయపడితే దేవుని కోసం ఏం చేయగలవు? మిక్కటమ్ముగా గడగడ గడగడ వణుకుతున్నాడంట. ఎందుకు? నేను ఆశీర్వదించిన ఆశీర్వాదము అది తప్పని తేలిపోయింది అక్కడ. నేను ఆశీర్వదించిన ఆశీర్వాదం తప్పైపోయింది. ఈరోజు సేవకులు అనేక మందిని ఆశీర్వదిస్తుంటే ఆ ఆశీర్వాదం అనవసరమైన వాటికి అనుభవించే వాళ్ళు చాలామంది అయిపోయారు. ఇప్పుడు అనవసరమైన వాటికి సేవకులు ఆశీర్వాదాలు అనవసరమైన వాటికి అనుభవిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలు, మీరు దేవునికి భయపడాలి. వాళ్ళు దేవునికి భయపడాలి. నువ్వు దేవుని దగ్గరికి భయపడుతూ రావాలి, వణుకుతూ రావాలి, భయభక్తులతో రావాలి. యెహోవాకి ఖచ్చితంగా మనం భయపడాలి. యెహోవాకి మనం ఎప్పుడైతే భయపడతామో, నెంబర్ 1 చెప్పండి, బహుధైర్యం కలిగిన వారికి మార్చబడతాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నెంబర్ 2 ఆశ్చర్యపరంగా మార్చబడుతుంది మన భక్తి. నెంబర్ 3 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జీవపు ఓటగా మార్చబడిపోయింది. నెంబర్ 4 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మరణం నుంచి విడిపించబడతాం. మరణం నుంచి విడిపించబడతాం. విశ్వాసం కలిగిన వారిగా మార్చబడతాం. అతి శ్రేష్ఠులుగా మనం మార్చబడతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ విధానము నిన్ను చూడంగానే నీ సహవాసం ఎలాంటిదో చెప్పాలి. నీ విధానం చూడంగానే నువ్వు దేవునికి ఎంత భయపడుతున్నావో చెప్పాలి. నీ మాట చూడంగానే నువ్వు దేవునికి ఎంత భయపడుతున్నావో చెప్పాలి. నీ ప్రవర్తన చూడగానే నువ్వు దేవుని ఎంత బాగా ప్రేమిస్తున్నావో చెప్పాలి. మనం దేనికి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నామో
మనం చూడగానే చెప్పాలి హల్లెలూయా. దేవునికి భయపడదాం, దేవునికి భయపడదాం, దేవునికి కొడుకుదాం, దేవుని సంఘానికి కొడుకుదాం, దేవుని ఆరాధించుకునే సమయానికి భయపడదాం. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.